డోక్లాంపై కన్నేసిన డ్రాగన్. డోక్లాం భారత్, భూటాన్ మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు దగ్గర డోక్లాం ఉందన్నమాట బోర్డర్లో. దీనిపై కన్నేసిన డ్రాగన్. చైనాతో సరిహద్దు వివాదాలున్న 14 దేశాల్లో భారత్, భూటాన్ మినహా మిగతా దేశాలన్నీ జిన్పింగ్తో పరిష్కారం కుదుర్చుకున్నాయి. సుదీర్ఘకాలంగా భూటాన్తో డ్రాగన్ దేశం సాగుతున్న చర్చలు కీలక దశకు వచ్చినట్టు కూడా చెబుతున్నారు. ఇటువంటి తరుణంలోని భూటాన్ రాజు వాంగ్చుక్కు ప్రధాని మోదీతో చర్చ జరిపేందుకు ఢిల్లీ కూడా వచ్చి చేరిపారనమాట. భారత్, భూటాన్ మధ్య చిరకాల సన్నిహిత సంబంధాలు అనమాట. రెండు దేశాలు 1949లో స్నేహ సహకార ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి భారత్, భూటాన్. దాని ప్రకారం భూటాన్ సార్వభౌమతను పరిరక్షిస్తూ ఆ దేశ విదేశాంగ విధానానికి భారత్ మార్గదర్శనం వహిస్తుందన్నమాట. ఆ ఒప్పందం ఉమ్మడి భద్రతకు భరోసా ఇస్తుంది. తదనుగుణంగా భారత సైన్యం భూటాన్లో స్థావరాలు ఏర్పరచుకుని చైనా, భూటాన్ సరిహద్దులో పహారా కాస్తుందన్నమాట. భారత్ సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ భూటాన్లో పలు మౌలిక సదుపాయాలు కూడా నిర్మించింది. భూటాన్ సైనికులు భారత సైన్య శిక్షణ కూడా ఇస్తుంది. భూటాన్పై దాడిని భారత్పై దాడిగా పరిగణిస్తారని 1958లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ప్రకటించారు కూడాను. చైనా అప్పటికే టిబెట్ ఆక్రమించుకుని లడాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్లోని టిబెట్ హస్తగతం 5 వేలుగా ప్రకటించిందన్నమాట. అప్పుడు చైనా లడాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ అనేది టిబెట్ హస్తానికి 5 వేలుగా ప్రకటించిందన్నమాట చైనా. అందుకనే 5 ఏళ్ళు అనమాట, చేతికి 5 ఏళ్ళు టిబెట్కి. ఆ ఏంటంటే లదాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఇది కూడా చైనా ఆక్రమించాలని అప్పట్లో ప్రయత్నించిందన్నమాట. భూటాన్లో డోక్లాం సహా మొత్తం 764 చదరపు కిలోమీటర్ భూభాగం తనదైన డ్రాగన్ దబాయిస్తుందన్నమాట. భూటాన్లోని డోక్లాంతో సహా 764 చదరపు కిలోమీటర్ భూభాగం తమదేనని చైనా దబాయిస్తుంది. భూటాన్ విదేశాంగ విధానానికి 2007 వరకు భారతదేశమే సారథిగా వ్యవహరించింది. 2008లో భూటాన్లో రాజరిక స్థానంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి విదేశాంగ విధానంలో ఆయుధ కొనుగోలులో భూటాన్కు ఢిల్లీ ఎక్కువ నిర్ణయాధికారులు ఇవ్వసాగిందనమాట. ఆ మేరకు 1949 నాటి సహకార ఒప్పందం కూడా సవరించారు. భారత్, భూటాన్కు తమకు హానికరమైన విధంగా తమ భూభాగం ఇతర దేశాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వబోమని ప్రకటించకూడదు. అందుకే 2010లో చైనా భూభాగం డోక్లాం అతిక్రమం పాల్పడినప్పుడు భారత్ దాన్ని ప్రతిఘటించింది. దాంతో చైనా 2020లోని భూటాన్లో డోక్లాం సహా మరింత భూభాగం తమదైన బకాయిస్తుందన్నమాట. భూటాన్లో డోక్లాం సహా మొత్తం 260 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమకు అప్పగిస్తే ప్రతిగా 490 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్కు దఖలుపరుస్తామని 1990లో చైనా ప్రతిపాదించింది. కానీ భూటాన్ ఆ ప్రతిపాదన తోసిపుచ్చిందనమాట. భూటాన్లోని డోక్లాం సహా మొత్తం 260 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమకు అప్పగిస్తే ప్రతిగా 495 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భూటాన్కు ఇస్తామని 1990లో చైనా ప్రతిపాదించమాట. కానీ భూటాన్ ప్రతిపాదన తోసిపుచ్చింది. 1984 నుంచి చైనా, భూటాన్ సరిహద్దును గుర్తించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల బీజింగ్లో జరిగిన 25 చర్చల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రులు సరిహద్దు గుర్తింపు నియమించి సాంకేతిక బృందాలను విధి విధానం సహకార బృందం కుదుర్చుకున్నారు అన్నమాట. ఇది భూటాన్ డోక్లాం చైనా కారణంగా సమర్పించిన చెప్పలేం. ఉత్తరాదిన భారీ విస్తీర్ణ వివాదాస్పద భూభాగం భూటాన్కు వదులుకునేందుకు ప్రతిగా చైనా కోరుకున్న పశ్చిమ ప్రాంతాల వైశాల్యం చిన్నవి, కానీ వ్యూహపరంగా చాలా కీలకమైనవి. పశ్చిమ ప్రాంతంలోని డోక్లాం పీఠభూమి టిబెట్, భారత్, భూటాన్ కొడవల్లో ఉందన్నమాట. టిబెట్, భారత్, భూటాన్ కొడవలోని డోక్లాం పీఠభూమి ఉందన్నమాట. డోక్లాం చైనా చేతికి వెళితే అది భారత్ మీద సైనికంగా పైచేయి సాధించడానికి ఉపకరిస్తుంది అనమాట. డోక్లాం అనేది చైనా ఆక్రమించింది అనుకో, అది భారత్పై పైచేయి సాధించడానికి చాలా సహకరిస్తుంది. భారతదేశాన్ని ఈశాన్య భారతదేశం కలిపే సిలిగురి కారిడారు డోక్లాం నుంచి దాడి చేసే సత్తా చైనాకు లభిస్తుందన్నమాట. ఇప్పటికే టిబెట్ రాజధాని లాసా నుంచి సిక్కిం సరిహద్దులోని సిగట్సే పట్టణం వరకు నిర్మించిన రైల్వే లైన్ దక్షిణ టిబెట్లోని చుంబిలోయ వరకు పొగిడించాలని డ్రాగన్ వస్తుందన్నమాట. ఇప్పటివరకే టిబెట్ రాజధాని లాసా నుంచి సిక్కిం సరిహద్దులోని సింగాట్సే పట్టణం వరకు నిర్మించిన రైల్వే లైన్ను దక్షిణ టిబెట్లోని చుంబిలోయ వరకు పొడిగించాలని చైనా యోచిస్తుందన్నమాట. ఒకవేళ భవిష్యత్తులో చైనా డోక్లాం స్వాధీనం చేసుకుంటే చుంబి నుంచి చికెన్ ఎక్స్ప్రెస్ సులభంగా దాడి చేస్తుంది. అందుకే డోక్లాంపై కుదిరే ఏ ఒప్పందాన్ని చైనా, భారత్కు మాత్రమే పరిమితం కానుంది. భారత్ కొన్ని త్రైపాక్షిక ఒప్పందాలకు అది ఉండాలని డిమాండ్ ఢిల్లీ చేస్తున్నది. అదే విషయాన్ని భూటాన్ ప్రధాని లోటే షెల్లింగ్ బెల్జియన్ పత్రిక లా ట్రిబ్యూన్లో ఇంటర్వ్యూలు కూడా ఉద్ఘాటించమాట. భూటాన్ను భారత్ బయట ప్రపంచానికి ముఖద్వారంగా ఉపయోగపడుతుందన్నమాట. భారతదేశము భూటాన్కు బయట ప్రపంచాన్ని ముఖద్వారంగా ఉపయోగపడుతుంటాయి.
ఆ సౌలభ్యం చైనాతో ఉండదు. భూటాన్ ఆర్థికంగా భారత్ మూలస్తంభంగా నిలుస్తుంది. చైనా, భూటాన్ తాజా చర్చలపై ఇంతవరకు భూటాన్ను భారత్ అధికార ప్రకటన విడుదల చేయలేదు. శరీర సంస్థపై తమ విదేశాంగ అంగీకారం వచ్చారంటూ చైనా చేసిన ప్రకటన పలు భాషలు తావిస్తుంది. ఏదైనా ఇప్పుడు డోక్లాం చైనాకి అప్పగించి భారత్ అంగీకరించదని చెప్తున్నారు అనమాట. అంటే ఒకవేళ డోక్లాం కానీ చైనాకి కానీ వెళ్ళిపోతే భూటాను, భారత్, టిబెట్కి మధ్య ఉన్న ప్రాంతం చైనా ఆడిపెట్టింది అనుకో, మన భారతదేశానికి ఎంతో సైనికంగా ఎంతో నష్టం అనమాట. అందుకని దీన్ని ఒప్పుకోవట్లేదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.